వెల్కమ్ టు మెగానే. నేను మీ జర్నలిస్ట్ ఎలంని. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అమరావతికి సంబంధించిన నిర్మాణ పనులు చాలా వేగవంతంగా ముందుకు వెళ్తున్నాయి. ఇందులో భాగంగా ఇటు అసెంబ్లీలో కావచ్చు, తర్వాత ఏ సందర్భమైనా సరే ఆ ప్రపంచ బ్రాండ్ ఏదైతే ఉండే విధంగా కూడాను అమరావతి నిర్మాణం చేయాలని, ప్రపంచ స్థాయి నిర్మాణంలో అమరావతి తలమానికగా ఉండాలని చెప్పి కూడాను గతంలో కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెప్తున్నారు. అయితే 2014-19 కాలంలో అధికారంలో ఉన్నప్పుడు అమరావతికి సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక నిర్మాణాలు జరిపారు. ఆ తర్వాత పర్మనెంట్గా నిర్మాణాలు జరపాలని చెప్పి కూడాను గతంలోనే టీడీపీ ప్రభుత్వం భావించింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో రావటం, ఈ 24 వరకు కూడాను అమరావతికి సంబంధించిన అంశం ఏంది కూడాను వైఎస్ఆర్సీపీ పట్టించుకోపోగా 3 రాజధానులు అంటూ విభజనతో రాష్ట్రంలో 3 రాజధానుల అంశాన్ని కూడా తెరమెత్తించిన నేపథ్యంలో అవిశ్రాంతంగా ఆ ప్రాంతంలో అమరావతికి సంబంధించిన రాజధాని నిర్మాణం జరగాలని చెప్పి కూడాను అక్కడున్న రైతులు, అలాగే తెలుగుదేశం పార్టీ, అలాగే ప్రస్తుతం జనసేన పార్టీ చెందిన నేతలతో పాటు అటు బీజేపీ కూడాను అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ ఎఫెక్టు ఎన్నికల్లో వైసీపీకి నష్టాన్ని కూడా తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా రాష్ట్రంలో అమరావతి రాజధానిగా ఉంటుంది, అమరావతిలో ప్రపంచ స్థాయి నిర్మాణాలు జరుపుతామని చెప్పి కూడాను చంద్రబాబు చెప్పారు. ఇందులో భాగంగా ప్రపంచ స్థాయి నిర్మాణాలకు సంబంధించి వాటికి సంబంధించిన టెండర్లు కూడాను పిలవడం జరిగింది. ఇప్పటికే ఏదైతే కరకట్ట సంబంధించి సింగిల్ లైన్ ఉన్న నేపథ్యంలో దాన్ని 4 లైన్లుగా రోడ్డు విస్తరణ చేయించాలని చెప్పి కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అటు మున్సిపల్ శాఖ మంత్రి, సిఆర్టీ మంత్రిగా ఉన్న నారాయణ ఇప్పటికే దానికి సంబంధించిన టెండర్లన్నీ కూడా పిలవడం జరిగింది. పలు దఫాలుగా ఇటు ఐఏఎస్ల చేత, అలాగే ఎవరైతే నిర్మాణం సంబంధించిన టెండర్ల ప్రక్రియ చేస్తున్నారో వాళ్ళందరితో కూడాను ముఖ్యమంత్రి సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికే 10 అంశాల మీద ఆ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం పిలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజధాని అమరావతికి సంబంధించి కూడాను రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ పనులు పునరుద్ధరణకు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నిధులు సహకారంతో కూడాను ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. గతంలో ఏదైతే హ్యాపీ నెస్ట్ అనే నిర్మాణం కోరుకోవడాను ఆన్లైన్ బిడ్లను ప్రజల నుంచి సేకరించారు. పెద్ద ఎత్తున మొదలెట్టిన ఒక అరగంట గంటలోపే హ్యాపీ నెస్ట్ నిర్మాణం సంబంధించి కూడాను పెద్ద ఎత్తున ప్రజలు కొనుగోలు చేశారు. అంత దేశంలోనే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా హ్యాపీ నెస్ట్కి విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఆ సందర్భంలో 2014-19 కాలంలో హ్యాపీ నెస్ట్ నిర్మాణం సంబంధించిన వెబ్సైట్ కూడాను కొద్దిసేపు పనిచేయని పరిస్థితి అప్పటికప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ ఎలా ఉందో కూడాను అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో హ్యాపీ నెస్ట్ నిర్మాణం సంబంధించి కూడాను ముందుకు వెళ్ళాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి 818 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో గత డిసెంబర్లోనే ఒక టెండర్ కూడాను రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది. దీనికి సంబంధించి ఆ నిర్మాణం కూడా పూర్తి చేస్తామని చెప్పి ఇటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. అలాగే సిఆర్డీ చేపట్టనున్న గృహ నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా G+18 విధానంలో 12 టవర్లు మొత్తం మీద కూడాను అమరావతి ప్రాంతంలో నిర్మిస్తున్నారు. మొత్తం 1200 ప్లాట్లు ఉంటాయని, మొత్తం నిర్మాణ ప్రాంతం సుమారు 20,89,260 స్క్వేర్ ఫీట్లుగా కూడాను రాష్ట్ర ప్రభుత్వం ఒక స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. అలాగే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు కూడా మొదలెట్టారు. మొత్తం 1,200 కోట్ల రూపాయలతో అంచనా వ్యయంతో ఈ నిర్మాణ పనులు కూడాను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ముఖ్యంగా అమరావతికి సంబంధించి పెద్ద ఎత్తున వరదని పక్కకి తీసుకెళ్ళడానికి, అలాగే అమరావతి నిర్మాణానికి ఎటువంటి డ్యామేజీ కూడా కలగకుండా వరద నీటిని నిర్వహణ కోసం కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఆ ప్రాజెక్టులకు సంబంధించి కూడాను నిర్వహణకు కొంత బడ్జెట్ని కేటాయించింది. సుమారు 1,500కు పైగా కోట్ల రూపాయలు వరద ప్రాజెక్టు నివారణ కోసం కూడాను బడ్జెట్ కేటాయించింది. దానికి సంబంధించి కూడా ఆ టెండర్లు పిలవటం జరిగింది. అలాగే ప్రత్యేక ప్రణాళికలు అంటే రహదారులు, డ్రైనేజీతో పాటు వివిధ అంశాలు, మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా, గతంలో కూడాను కేబుల్ లేని ఏదైతే విద్యుత్ లైన్లు కూడాను పైన ఇవి కూడాను ఆకాశంలో కేబుల్ లైన్ కనిపించకుండా కూడాను ప్రపంచ స్థాయి నిర్మాణం జరగాలి. సింగపూర్లో కూడాను ఇటువంటి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ లైన్లన్నీ కూడా అండర్గ్రౌండ్లో నిర్మించాలని చెప్పి కూడాను రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించింది కూడాను ఆ టెండర్లు పిలవడం జరిగింది. డిసెంబర్లోని వీటికి సంబంధించి అటు సిఆర్డీ కూడా ఒక ఆమోదం లభించింది. మొత్తం మీద ప్రభుత్వం అమరావతిని కేవలం రాజధాని కాకుండా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడాను ఆ నిర్మాణం చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి కూడాను అమరావతి నిర్మాణం పైన ప్రతి ఒక్కరి దృష్టి ఉన్న నేపథ్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఇప్పటికే దానికి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కొన్ని టెండర్ల ప్రక్రియ కూడాను ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే టెండర్లు వచ్చిన తర్వాత ఈ నెలలోనే పనులు మొదలెడతామని చెప్పి కూడాను
మంత్రి నారాయణ చెప్పారు. ముఖ్యంగా మౌలిక వసతులైన విద్యుత్తు, అలాగే డ్రైనేజీ, రోడ్లకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కూడాను కేంద్ర ప్రభుత్వం నుంచి కూడాను, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్లో కూడాను ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 15,000 కోట్ల రూపాయలు ఇప్పటికే అటు కేంద్ర బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి ఇచ్చిన నేపథ్యంలో ఇంకా అసెంబ్లీలో కూడా బడ్జెట్లో కూడాను అమరావతి నిర్మాణం సంబంధించి కొంత బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నేపథ్యంలో మరో పక్కన రియల్ ఎస్టేట్ రంగం కూడాను పెద్ద ఎత్తున ఇప్పుడు అమరావతి నిర్మాణంతో ఉరుకులు పరుగులు తీస్తుంది. చాలా ఎత్తున కూడాను కొనుగోలు జరుగుతున్నాయి. ఇటు గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులన్నీ కూడాను గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ సందర్భంలో ఈ సంవత్సరంలో తిరిగి రిజిస్ట్రేషన్ ఆఫీసులన్నీ కూడాను కొత్త కళ తెచ్చిపెడుతున్నాయి. కేవలం అది అమరావతి నిర్మాణం అని కూడాను మనం చెప్పవచ్చు.